ముందుగా సునామీ గాల నుంచి వచ్చేస్తున్నాడు సర్దార్ సంజయ్ మై బ్రదర్. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. అక్క తమ్ముడు ఇవాళ బావకి చుక్కలే. అంటే ఈ రోజు కూడా కంటెంట్ లేదన్నమాట. ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లున్నారు, ఈజీ రీఛార్జ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంటి అడ్రస్ ఇచ్చేస్తున్నారు. అలాంటి ఆండ్రాయిడ్ సమాజంలో బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి దొరకాలంటే ఎంత కష్టం. పోనీ దాని దగ్గరికి ప్రపోజ్ చేస్తామంటే దాని ఎత్తులు మామూలు ఉంటాయా, పచ్చబొట్టేసుకున్న తమన్నాలా ఫీల్ అయిపోతుంది. దాని దగ్గరికి వెళ్దాం ప్రపోజ్ చేయడానికి. సంధ్య, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సంధ్య. చెప్పు సంజయ్, ఈ క్లాస్ రూమ్ లో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నా కంటికి నువ్వెందుకు కనిపిస్తున్నావు సంధ్య? నీ దగ్గర 10 రూపాయలు తీసుకున్నా కదా సంధ్య, అందుకే అనుకుంటా. ఏంటి సంజయ్ నన్ను ప్రపోజ్ చేస్తున్నావా? అవును సంధ్య, నువ్వు జీన్స్ వేసుకున్నప్పటి నుంచి నా మనసు పిసికేసింది. సంజయ్ నెంబర్ 72. ఓ టీ అమ్మ, అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ప్రపోజ్ చేయడానికి ఫ్లాట్ నెంబర్ చెప్పేస్తాను. సంధ్య మీ ఇంటికి వెళ్తే చుట్టుపక్కల ఏమైనా అనుకుంటారు, మా ఇంటికి వెళ్దాం దా. ఎందుకు సంజయ్? ఎందుక మా ఇంటి ఎదురు బాత్రూమ్ రావట్లేదు అంటే అడిగి నేను చూపిద్దామని. అదేంటి సంజయ్ నువ్వేగా 72 అన్నావు, అది నన్ను ప్రపోజ్ చేసిన వారి సంఖ్య సంజయ్. ఓ టీ అమ్మ, దీనికి 72 మంది ప్రపోజ్ చేస్తారా? సంజయ్ కావాలంటే నా హిస్టరీ చెక్ చేసుకో సంజయ్. నువ్వే పెద్ద మిస్టరీ, దీని మొగానికి మళ్ళీ హిస్టరీ అంట. సంజయ్ ఎక్కువ మాట్లాడాడు చెప్పు తెగిపోద్ది, అందుకే ఆ బాటా చెప్పులు వాడాలి, కోటి చెప్పులు కాదు. సంజయ్ షట్ అప్ నాన్ సెన్స్. ఏ నోర్మే నీ పినాల్ డబ్బా మోగందానా? మీ బాబు మీద ఒట్టేసి చెప్పే నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారే అంటే అది ఎఫ్బీలో 2-3 హాయ్ చెప్పారు. నీ ఒరిజినల్ పిక్ పెడితే వాళ్ళు కూడా బాయ్ చెప్తారే. సంజయ్ నువ్వు ఇలా అంటే నాకు ఏడుపు వస్తుంది. నా వినా వేసినట్టు ఉంటుంది ఏడుపు కొట్టు మొగానికి. ఇంటికి వెళ్ళి గోరింటాకు, మొద్ద మందారం, తుప్పు పట్టిన రేకు, పక్కింటోడు చిల్లిగారి అని సీరియల్ చూసుకెళ్ళా. పక్కింటోడు చిల్లిగారి ఏ ఛానల్ రా? రాత్రి 12 గంటలకు వస్తుంది. పక్కింటోడు చిల్లిగారి చాలా టేస్టీగా. నువ్వు లోబో గురించి చెప్పకు నువ్వు. అరే ఇలా లోబో అని పదం ఏడొచ్చింది బాబు. వాడు లోబో అనకుండా నీ పేరు తీసి నాకు వినబడలేదు. ఏడా వచ్చిందిరా పోయి నా పేరు చెప్పు. అరే ఇవాళ రేపు నువ్వు నీ దుకాణం ఉంది కదా, ఐ హావ్ ఎ బిజినెస్. 500-1000 రూపాయలు నోట్లు ఇస్తే నువ్వు ఏమీరా అని అంటున్నావు? చిల్లరీరా అంటున్నా కదా, చిల్లరీరా అంటున్నావు. లోబో తర్వాత రెస్పెక్ట్ తో ఏమని పిలుస్తారు? లోబో గారు, చిల్లర్ గాలు. చిల్లర్ గారు. అవును, ఆడన్నాడా ఇప్పుడే చిల్లు గారని? పోయి నువ్వు ఇట్లా చూపించదు. సరే చిల్లు గారు అన్నారు, ఎందుకు వీడిని ఎందుకు అన్నారు? అవునరా చిల్లర్ గారు ఎందుకు అన్నావు? చిల్లు గారితే పోలతో గారికి బొక్కు ఉంటుంది కదా, దాన్ని అగో నిన్ను బొక్క. నేను అనలేదని చెప్పు. ఏడా అంత డైవర్ట్ చేస్తుంటే తెలుగు వస్తుంది కదా నీకు, నువ్వు అర్థం చేసుకో ఏం చెప్తుండో. అరే నెక్స్ట్ చెప్పురా. ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు మనల్ని ప్రేమించినప్పుడు మనల్ని ఏమంటారు, నువ్వు నా గుండెకాయ, బెండకాయ, దొండకాయ, మిరపకాయ అంటారు. మనల్ని ఇష్టపడతారు, పెళ్లి మాత్రం వాళ్ళ నాన్న నచ్చడం చేసుకుంటారు. లాస్ట్ కి వచ్చి మన దగ్గర యదవా బిల్డప్ ఇస్తారు. సంజయ్ నువ్వు మా నాన్న నాకు 2 కళ్ళంటి వాళ్ళు సంజయ్, నేను ఇద్దరిని ఏం చేయలేను. అవి తెరకు ఇదాలరా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు చూసిండు కంటెంట్ చేసినప్పుడు. అంకన్ ముందు నువ్వే నాకు నూకుతున్నావు జరా. ఇంకా నెక్స్ట్ కేటగిరీ 10 రూపాయలు పీచు మిఠాయి కొనుక్కొని 10 రోజులు తినే మొగాలీలు, కానీ బయట మాత్రం బిల్డప్లు మామూలుగా ఉండవు. ఇంట్లో ఒకలాగా ఉంటారు, బయటకు వస్తే ఒకలాగా ఉంటారు. ఇంట్లో అమ్మా ఆకలేసిన అన్నం పెట్టమ్మా, పొయ్యి మీద వేసుకొని తిను. అమ్మా అన్నం ఉంది, కర్రీ లేదమ్మా. సరే పచ్చడి నాకవే, సింకులో ఏదో ఉంది కదమ్మా. 10 రోజులు పప్పే పాసిపోయింది, పర్లేదమ్మా వేడి చేసి ఇవ్వమ్మా తింటా. బాయ్ ఫ్రెండ్ తో బయటకు వస్తే బంగారం ఏం తింటామా, ఐ కాంట్ ఈట్ ఎనఫ్. సర్లే బిర్యానీ ఆర్డర్ చికెన్ బిర్యానీ తిన అంటే బిర్యానీ ఇస్తాం కదా, ఓ దిస్ మచ్ ఆఫ్ ఆయిల్ ఐ కాంట్ ఈట్. ఆయిల్ స్కిన్ డ్యామేజ్ ఇస్ పింపుల్స్ ఇస్ కమింగ్ ఐ కాంట్. ఇంటికి వెళ్ళి ఇక పంది. కాబట్టి మై డియర్ బ్రదర్స్, అమ్మాయిల బిల్డప్లకు పడకండి, దెబ్బడిపోకండి.